హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 2025 నవంబర్లో మనకి పండుగలు ఏ రోజుల్లో ఏ తిథిలో ఉన్నాయనేది తెలుసుకుందామండి. కార్తీక మాసం అయితే మనకి దీపావళి వెళ్ళంగానే 22 తారీఖు నుంచి అయితే మొదలైంది కదా. మరి కార్తీక మాసము ఏకాదశి నుంచి అయితే మనకి నవంబర్ 1 మొదలవబోతుంది. చూడండి, నవంబర్ 1 తారీఖున కార్తీక శుద్ధ ఏకాదశి, నవంబర్ 2వ తేదీన చిలుకు ద్వాదశి. దీన్నే మనము క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటాము. ఈ రోజున విష్ణుమూర్తి అంటే ఈరోజుతో చాతుర్మాస వ్రతం అనేది పూర్తి అవుతుంది. విష్ణుమూర్తి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నిద్రలో ఉంటారు అని అంటారు. కాబట్టి ఈ చిలుకు ద్వాదశి రోజున ఆయన నిద్ర మేలుకుంటారు స్వామివారు. ఈ రోజునే మనము క్షీరాబ్ది శయన ద్వాదశి, చిలుకు ద్వాదశి అని కూడా అంటాం కదా దీన్ని. ఇక చూడండి, 5వ తారీఖున మనకి పౌర్ణమి, 4వ తారీఖున వైకుంఠ చతుర్దశి. ఇక్కడ క్యాలెండర్ ప్రకారం అయితే చూడండి, 5వ తారీఖున కార్తీక పౌర్ణమి, అలాగే జ్వాలా తోరణము, ఈ రోజున కేదార నోములు, గురునానక్ జయంతి కూడా ఉందండి ఈ రోజున, అంటే 5వ తారీఖున అనమాట. 6వ తారీఖున విశాఖ కార్తె, 8వ తారీఖున సంకటహర చతుర్థి. చూడండి, తదియ వెళ్ళిపోయిన తర్వాత చవితి వస్తుంది కాబట్టి సాయంత్రం పూట చదువుతుంది కాబట్టి ఈ రోజున సాయంత్రం పూట వేళల్లోనే చదువుతున్నప్పుడు పూజ చేయాలంటారు కదా. కాబట్టి సంకటహర చతుర్థి పూజ 8వ తారీఖు అనమాట, నవంబర్ 8వ తారీఖున. ఇంకా 14వ తారీఖున చూడండి, పండిత నెహ్రూ జయంతి అంటే చిల్డ్రన్స్ డే ఉంటుంది కదా, అదనమాట. ఇంకా 16వ తారీఖున గోవత్స ద్వాదశి, 18వ తారీఖున ధన్వంతరి జయంతి, మాస శివరాత్రి, 17వ తారీఖున వృశ్చిక సంక్రాంతి అని కూడా ఇక్కడ పంచాంగంలో ఇచ్చారు. ఇంకా చూడండి, 20వ తారీఖున అనురాధ కార్తె ప్రారంభము, 21వ తారీఖున పోలిపాడ్యమి అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత మనకి పోలి స్వర్గం అనేది జరుపుకుంటారు కదా, అది 21వ తారీఖు అనమాట. ఇక 22వ తారీఖు జమాదిసాని నెల ప్రారంభం అంటే ముస్లిమ్స్ నెల ప్రారంభం అనేది ఇచ్చారు. ఇంకా 23వ తారీఖు వచ్చేసి శ్రీ సత్యసాయి జన్మదినోత్సవం అనమాట. ఇంకా 24వ తారీఖు వచ్చేసి వరద చతుర్థి అనమాట. 25వ తారీఖు వచ్చేసి నాగపంచమి, 26వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి. ఈరోజు నుంచే శుక్రమూఢమి ప్రారంభం అని కూడా ఇచ్చారు. మనకి పంచాంగంలో అయితే 28 నుంచి ముహూర్తాలు అనేవి ఏమి ఉండవండి. నేను అంతకుముందు కూడా క్యాలెండర్ అనేది మీకు ఇచ్చాను. అక్టోబరు, నవంబరు పూర్తిగా ఉన్నాయి కాబట్టి చేసుకోండి శుభకార్యాలు అని నేను మామూలుగా చెప్పాను. ఇంకా మనకి నవంబర్ 28 నుంచి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 14వ తారీఖు వరకు అయితే మనకి ముహూర్తాలు అయితే లేవు. ఇంకా చూడండి, 28వ తారీఖునే మనకి కాలభైరవ అష్టమి, 29వ తారీఖు వచ్చేసి నందిని నవమి. ఈ క్యాలెండర్ ప్రకారము అలాగే మనము పంచాంగం ప్రకారం కూడా చూసుకున్నాం కదా పండగలు అయితే మనకి. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాము. చిలుకు ద్వాదశి 2వ తారీఖున ముఖ్యమైనవి, 5వ తారీఖున పౌర్ణమి, మనకి కార్తీక పౌర్ణమి అయితే ముఖ్యమైనది కదా. మనము 365 ఒత్తులు అయితే వెలిగించుకోవడానికి తిథి అనేది మనము హెచ్చుతగులు ఎలా వచ్చాయి ఏం సంగతి అనేది తర్వాత అనేది తెలుసుకుందాము. వేరే వీడియోలో నేను చెప్తాను. ఇంకా మనకి ముఖ్యమైన తిథులు అనేవి ఏంటంటే చిల్డ్రన్స్ డే 14వ తారీఖున చూడండి, ఇంకా పోలీసు వర్గము 21వ తారీఖున, ఇవైతే ముఖ్యమైనవి. అలాగే మనము 26వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి అనుకున్నాం కదండి. సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చాలా పవిత్రమైనది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి చేసుకుంటే మనకి చాలా దోషాలు అనేవి తొలగిపోతాయండి. పిల్లలు లేని వారు ఈ రోజున శ్రీకాళహస్తిలో అంటే స్వామివారికి అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతిష్ట అనేది నాగప్రతిష్ఠ చేయించుకుంటే సంతానం కలుగుతుంది అని అంటారు. అలాగే నాగదోషాలు ఏమైనా ఉంటే అంటే సర్పదోషాలు అట్లాంటివి కూడా తొలగిపోతాయని అంటారు. కాబట్టి ఈరోజు చాలా పవిత్రమైనదని చెప్పుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి వారు చేసుకుంటే కూడా మనకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇదండి మరి నవంబర్ 2025 పండుగలు అయితే చెప్తున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా అందుతుందండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.